Welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions for day 92, day 94 challenges. Let's start. So this is the day 90 challenge, a Python program related to dictionaries. సో ప్రీవియస్ ఛాలెంజ్లో ఆల్రెడీ డిక్షనరీస్ గురించి పైథాన్ డిక్షనరీస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇది ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ ఫార్మాట్. సో హియర్ ద కీస్ మస్ట్ బి యూనిక్ అండ్ ద వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. దీస్ ఆర్ ద 2 points we have learned from the previous challenges. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అండ్ ఇంకొక పాయింట్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ట్రూ, ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ పేర్, and 1 2 this is the second element, 0 maybe this is the third element. సో ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేసిన తర్వాత ఆ డీని ప్రింట్ చేస్తున్నాం. జనరల్గా మనం థింక్ చేసేది ఏంటి, మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి ప్రింట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది అని. బట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు నా డి అనే డిక్షనరీలో ఏ ఎలిమెంట్స్ లేవు. ఫస్ట్ ఎంట్రీ ఏమొచ్చింది, ట్రూ, ఎస్. సో ఈ ఎంట్రీ ఇన్సర్ట్ చేసాం మన డిక్షనరీలోకి. ఇప్పటి వరకు ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి సో డి అనే డిక్షనరీలో ఆ కీ వాల్యూ పేర్ అనేది ప్రాపర్గా ఇన్సర్ట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, 1 నో. సో ఇప్పుడు ఈ 1 నో అనే ఎంట్రీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఈ డిక్షనరీలోకి యాడ్ చేయాలి. బట్ హియర్ ద మెయిన్ పాయింట్ ఈజ్ మనం కీస్ యూనిక్ అని చెప్పాం. ఇన్ కేస్ డూప్లికేట్ కీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఆ కీని అలాగే ఉంచి ఇప్పుడు ఏదైతే ఆ కీకి అసోసియేట్ అయిన న్యూ వాల్యూని మనం యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఆ న్యూ వాల్యూతో ఆ ఎగ్జిస్టింగ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది, రీప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ట్రూ ఎస్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, 1 నో అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. కీస్ని అబ్జర్వ్ చేయాలి వెదర్ ఆ కీస్ అనేవి సేమా కాదా అని. మనకి విజువల్గా ట్రూ అండ్ 1 డిఫరెంట్గా కనిపించిన మనం చాలాసార్లు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి, ఇన్ పైథాన్ ట్రూ, false, that boolean values are treated as the integer values in the backend as 1 and 0 because bool class is a subclass of integer data type. So true means 1. So true is nothing but 1. True is equal to 1. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఈ సెకండ్ ఎంట్రీలో 1 నో అనేది ఆల్రెడీ ఏదైతే కీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందో ఆ వాల్యూని మళ్ళీ ఆ డూప్లికేట్ కీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డూప్లికేట్ కీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఆ కీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండి ఇప్పుడు ఏదైతే డూప్లికేట్ ఎందుకు అయింది, బికాస్ 2 and 1 ఈజ్ సేమ్ కీని మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వాల్యూ ఇప్పుడు మనం పాస్ చేసే న్యూ వాల్యూతో ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎస్ ఉన్నది నోగా ఓవర్ రైడ్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటి, 0 మేబీ. సో ఈ ఎంట్రీని ఆల్రెడీ మనకున్న డిక్షనరీలో ఇన్సర్ట్ చేసే ముందు కీస్ని కంపేర్ చేస్తుంది, ట్రూ అండ్ 0 రెండు డిఫరెంట్ కీస్. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక న్యూ పేర్ అనేది యాడ్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పేర్ ట్రూ నో అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్న న్యూ పేర్ ఏంటి, 0 మేబీ. సో డన్, 3 ఎంట్రీస్ అయిపోయాయి. ఫైనల్గా మనం ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాం. సో ఫైనల్గా మనకి ప్రింట్ అయ్యేది ఏంటి, ట్రూ ఈ ఎస్ అనేది ఏమైంది, ఇది సేమ్ కీగా అది ట్రీట్ చేసి ఈ నో అనే వాల్యూని ఎస్తో రీప్లేస్ చేసింది. సో ట్రూ నో అండ్ ద సెకండ్ ఎంట్రీ 0 మేబీ. దిస్ ఈస్ ద ఫైనల్ డిక్షనరీ ఎలిమెంట్స్, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 91. సో దిస్ ఈస్ ఆల్సో the Python program. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇన్ ద ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3. సో ఇది ఏ వాల్యూస్ తీసుకుంటుంది, రేంజ్ ఫంక్షన్ అనేది 0 నుంచి n-1. సో 0 1 2 ఈ 3 వాల్యూస్కి ఒక్కొక్క వాల్యూకి ఇది ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో లూప్ లోపల మనం రాసిన స్టేట్మెంట్స్ ఏంటి, ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు ట్రూ వీఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ద లూప్. ఈ i వాల్యూ అనేది 2కి మ్యాచ్ అయితే బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ మీన్స్ ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతుంది ఆ లూప్ నుంచి. ఎగ్జిట్ అయిన తర్వాత రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ రిమైనింగ్ కోడ్ ఏం రాసాం, ఫర్ లూప్ని ఫాలో చేస్తూ రాసిన ఎల్స్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ పాయింట్ కూడా మనం ప్రీవియస్ ఛాలెంజెస్లో డిస్కస్ చేసాం.
ఒక ఫర్ లూప్ని ఫాలో అవుతూ రాసిన ఎల్స్ బ్లాక్ అనేది ఈ ఫర్ లూప్ అనేది పర్ఫెక్ట్గా రన్ అయిందా లేదా, ఎలాంటి ఇంటరప్షన్స్, ఇలాంటి బ్రేక్ రాస్తే ఇక్కడ మిడిల్లో మనం ఎగ్జిట్ అయిపోతున్నట్టు. బట్ కంప్లీట్గా ఈ లూప్ అంతా కంప్లీట్గా ఇటరేట్ అయిన తర్వాత అది బయటకు వస్తే ఆ కేసులో మాత్రమే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇమీడియట్గా మిడిల్లో ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి అది ఎగ్జిట్ అయితే ఆ కేసులో ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ ఫర్ లూప్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అనే ఒక చిన్న టెస్ట్ లాగా ఈ ఫాలోవర్డ్ ఎల్స్ బ్లాక్ని మనం యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ ప్రాపర్గా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయితే ఆ కేసులో మాత్రమే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఈ 2 పాయింట్స్ మనకు తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఈ రేంజ్లో ఉన్న 0, 1, 2 ప్రతి ఎలిమెంట్కి ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఐ వాల్యూ 0, సో లూప్లోకి ఎంటర్ అయింది. లూప్లో మనం ఏం రాసాం, i ఈక్వల్ టు ట్రూ, సారీ ఇఫ్ i ఈక్వల్ టు 2, మన ఇక్కడ కండిషన్ ఐ వాల్యూ 0, 0 ఈక్వల్ టు 2, నో. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బికాస్ కండిషన్ మ్యాచ్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అగైన్ లూప్లోకి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ఐ వాల్యూ 1. ఈ 1 కేసులో అగైన్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్, i ఈక్వల్ టు 2, 1 ఈజ్ ఈక్వల్ టు 2, నో, అగైన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అగైన్ నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ 2, ఇఫ్ i ఈక్వల్ టు ట్రూ. ఈ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 మనం కంపేర్ చేస్తుంది 2, సో కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్ ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ మీన్స్ ఇమీడియట్గా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎల్స్ అంటే ఇప్పటి వరకు మనకేం ప్రింట్ అవ్వలేదు. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ మై అవుట్పుట్ స్క్రీన్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఇది మ్యాచ్ అయిందా లేదా, అవ్వకపోతే నెక్స్ట్ లూప్ వెళ్ళిపోయింది. మ్యాచ్ అయిందా లేదా, అవ్వలేదు, సో ఇది మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే ఇక్కడ రాసిన స్టేట్మెంట్ బ్రేక్ రాసాం, సో బ్రేక్ అయితే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయింది. ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాము, ఈ ఫర్ లూప్ ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా కంప్లీట్గా ఇటరేట్ అయితేనే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకు అది కంప్లీట్గా ఇటరేట్ అయ్యిందా, నో. ఇక్కడ 2 కండిషన్ రాగానే ఈ బ్రేక్ స్టేట్మెంట్తో అది ఎగ్జిట్ అయ్యింది. బట్ అంతేకాకుండా ఒక ప్రాపర్గా ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయ్యి ఎగ్జిట్ అవ్వలేదు. సో అలా మిడిల్లో ఇంటరప్ట్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బికాస్ ఇది కంప్లీట్గా రన్ అయితేనే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పటి వరకు నా అవుట్పుట్ స్క్రీన్లో ఏమైంది, నథింగ్ ఇస్ ప్రింటెడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్ గివెన్ టు దిస్ ఛాలెంజ్, సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, జస్ట్ మన అవుట్పుట్ స్క్రీన్ ఒక ఎంటీ స్క్రీన్ వస్తుందంటే, ఎలాంటి ఎర్రర్స్ రావు, బట్ ఏమీ ప్రింట్ అవ్వదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 92. దిస్ ఈజ్ ఆల్సో ఏ పైథాన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, ఫస్ట్ ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసాము, దాన్ని 0 అనే వాల్యూతో అసైన్ చేసాం. 0 ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్, 1 మీన్స్ ట్రూ, దీస్ 2 ఆర్ ఈక్వివాలెంట్. ఓకే, అండ్ 3 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసాం. ఈచ్ కేసులో మనం ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటి, అండ్ ఆర్. వాట్ ఆర్ దీస్, దీస్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. వాట్ డస్ దిస్ ఆపరేటర్స్ డూ, ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి, అండ్ ఆపరేటర్. ఈ అండ్ లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకి 2 కండిషన్స్ అనేవి కంప్లీట్గా బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. అట్లీస్ట్ 1 కండిషన్ ఫాల్స్ అయినా సరే ఇట్ రిటర్న్స్ ఫాల్స్, దట్ కంప్లీట్ రిజల్ట్ బికమ్స్ ఫాల్స్. సో ఇంకా 2 ఫాల్స్ అయితే కంప్లీట్ ఫాల్స్. సో ట్రూ కేస్ ఎప్పుడు అవుతుంది, మనం ప్రొవైడ్ చేసే 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూ కండిషన్స్ అయితేనే ఈ అండ్ ఆపరేటర్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ ఆర్ ఆపరేటర్, ఈ ఆర్ ఆపరేటర్ అనేది ఈ రెండిట్లో అట్లీస్ట్ 1 కండిషన్ ట్రూ అయినా సరే ఇట్ రిటర్న్స్ ట్రూ. అట్లీస్ట్ ఒకటి ట్రూ అయినా మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, 2 ఫాల్స్ అయిన కేసులో మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నాం బేసిక్గా. బట్ కొంచెం డీప్గా చూస్తే ఈ అండ్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్లో వర్క్ అయ్యే వే చూస్తే మనం ఈ అండ్ ఆపరేటర్ ఏదైతే 2 కండిషన్స్ మీద అప్లై చేస్తామో, సో అది ఆ 2 కండిషన్స్ని చెక్ చేస్తుందా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఫర్ సపోజ్ అండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ అవుతుంది, 2 ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. సో ఈ కేసులో
ఫస్ట్ కండిషన్ అది చెక్ చేసింది ట్రూ. అంటే సెకండ్ కండిషన్ చెక్ చేయాలా వద్దా అనేది మనకి ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ చెక్ చేయడం వల్ల దానికి యూజ్ ఉందా? ఎస్, ఎందుకంటే సెకండ్ కండిషన్ ట్రూ అయితే అది ట్రూ అవుతుంది, ఆర్ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. ఈ రెండు కేసెస్లో మనకి ఫస్ట్ కేసుతో కాదు, ఫస్ట్ కేసు ట్రూ అయిన కేసులో సెకండ్ కేసుని కూడా ఖచ్చితంగా ఆ అండ్ ఆపరేటర్ అనేది చెక్ చేయాలి. బికాజ్ ఈ రెండు ట్రూ అయినప్పుడు సెకండ్ దాని మీద బేస్ చేసుకొని నాకు రిజల్ట్ వచ్చింది. ఓకే, బట్ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ కేసులో ఈ రెండు ఫాల్స్ ఫాల్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండానే సెకండ్ కేసుని మనం ఇంకా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అండ్ ఆపరేటర్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి? ఒక్కటి ఫాల్స్ అయినా అది ఇమీడియట్గా ఫాల్స్, రెండు ట్రూ అవ్వాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్లోనే మనకి ఫాల్స్ వచ్చింది, ఇంకా సెకండ్ చెక్ చేసినా చేయకపోయినా మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ మాత్రమే. సో ఇలాంటి కేసెస్లో మనకి ఈ సెకండ్ కండిషన్ని అసలు ఎగ్జిక్యూట్ చేయదు అది. సో అసలు ఇగ్నోర్ చేసేస్తుంది వాటిని. ఫస్ట్ ఫాల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడతోనే ఫైనల్ రిజల్ట్ని అనౌన్స్ చేసేస్తుంది, సెకండ్ వరకు వెళ్లకుండా. ఓకే, అదే ఆర్ అయితే ఈవెన్ ఫస్ట్ది ట్రూ ఉంటే చాలు, సెకండ్ది దానికి ఏమైనా అనవసరం, ట్రూవే వస్తుంది మనకి. బికాజ్ అట్లీస్ట్ ఒకటైనా ట్రూ ఉండాలి కాబట్టి, ఇంకా సెకండ్ వాటిని అసలు ఎగ్జిక్యూటే చేయదు. సో ఈ రెండు కేసెస్లో ఫస్ట్ ట్రూ వచ్చింది కాబట్టి ఇంకా సెకండ్ కండిషన్స్ని అసలు పట్టించుకోదు, ఇమీడియట్గా రిజల్ట్ని అనౌన్స్ చేస్తుంది. బట్ రెండు ఫాల్స్ అయిన కండిషన్లో నెక్స్ట్ దాన్ని కూడా కన్సిడర్ చేసి ఫైనల్గా దీన్ని బేస్ చేసుకుని రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ రెండు కండిషన్స్ని చెక్ చేయాల్సిన నీడ్ ఉంది. బట్ ఈ కేసెస్లో సెకండ్ కండిషన్ చెక్ చేయాల్సిన నీడ్ లేదు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పామంటే ఇప్పుడు మనం సాల్వ్ చేసే ఈ ఛాలెంజ్లో సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అండ్ ఆపరేటర్. ఈ అండ్ ఆపరేటర్ అనేది ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది? రెండు కండిషన్స్ ట్రూ అయిన కేసెస్లో ఏ వాల్యూ, బట్ ఫస్ట్ది ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ దాని రిజల్ట్ బేస్ చేసుకొని సెకండ్ టెస్ట్ చేయాలా వద్దా అనేది చూస్తుంది. మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఫస్ట్ది ఫాల్స్ అయితే ఇమీడియట్గా అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, సెకండ్ దానికి చెక్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఫస్ట్ కండిషన్ యొక్క వాల్యూ ఏంటి? ఏ మీన్స్ 0. 0 is nothing but false. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ అది 10/0 అంటే యాక్చువల్లీ దట్ ఈస్ ద డివిజన్ బై 0 ఎర్రర్. సో అది ఎర్రరా కాదా ఇంకా అసలు దీని వరకు అసలు ఎగ్జిక్యూట్ చేయదు, అక్కడి వరకు నా ఇంటర్ప్రిటర్ వెళ్ళదు. ఎందుకంటే ఫస్ట్ ఏ వాల్యూనే ఫాల్స్ వచ్చింది అంటే ఇమీడియట్గా నాకు రిజల్ట్ని డిక్లేర్ చేస్తుంది. సో ఇట్ ప్రింట్స్ ఫాల్స్. ఇన్ దిస్ కేస్ 10/0 డివిజన్ బై ఎర్రర్ వస్తుంది. ఈ ఎంసీక్యూస్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ వర్కింగ్ ఏంటి, బ్యాక్ ఎండ్లో అది జరిగేది రెండు కండిషన్స్ని చెక్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ కండిషన్ని బేస్ చేసుకుని అండ్ మనం యూజ్ చేసే ఆపరేటర్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే అండ్కి ఖచ్చితంగా రెండు ట్రూ ఉండాలి, బట్ ఫస్ట్ ఫాల్స్ అయితే ఇంకా సెకండ్ ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి అనవసరం, ఇమీడియట్గా అది రిజల్ట్ని అనౌన్స్ చేస్తుంది అసలు ఈ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయకుండా. సో ఈ ఫస్ట్ కేసులో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఫాల్స్ ప్రింట్ అయింది. సో ఫాల్స్ మీన్స్ ఈ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఆర్ 0, ఈక్వివాలెంట్ వాల్యూ 0 ప్రింట్ అయింది. దిస్ ఈజ్ మై అవుట్పుట్ స్క్రీన్. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి, ఇది కూడా అండ్ ఆపరేటర్. సో ఫస్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. 10/0 ఏంటి, దిస్ ఈజ్ అ డివిజన్ బై 0 ఎర్రర్. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఎక్సెప్షన్స్ రేజ్ అయ్యాయో ఇమీడియట్గా నాకు ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది, 0 డివిజన్ ఎర్రర్. ఇక్కడ ఇది చూపించేది 0 డివిజన్ ఎర్రర్. సో ఈ కేసులో ఎర్రర్ రైజ్ అవుతుంది. సెపరేట్గా రాసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడైతే 0 డివిజన్ ఎర్రర్ వచ్చి మనకి 0 వచ్చి ఎర్రర్ వస్తాయి, ఇది ఎర్రర్ వచ్చింది. థర్డ్ స్టేట్మెంట్ ఇంకా సెకండ్ వరకు వెళ్ళదు, ఎందుకంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది, ఇక్కడే ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఆ ఎర్రర్ని త్రో చేసింది, 0 డివిజన్ ఎర్రర్. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. సో హియర్ మై మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు కవర్ ది డిఫరెంట్ కేసెస్. సో ఫస్ట్ కేసులో ఫస్ట్ ఫాల్స్ వస్తే నెక్స్ట్ వరకు వెళ్ళదు, నెక్స్ట్ ఇన్ కేస్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేలా ఉంటే మనకి 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది, బట్ అసలు ఈ కేసులో ఎర్రర్ రాదు, ఎందుకంటే నా ఇంటర్ప్రిటర్ ఇక్కడ వరకు అసలు కర్సర్ మూవ్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్లోనే ఇది ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ కండిషన్తో దానికి నీడ్ లేదు, ఇమీడియట్గా ఫాల్స్గా డిక్లేర్ చేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 0. బట్ సెకండ్ కండిషన్లో ఫస్ట్ డివిజన్ బై 0 వచ్చింది, సో ఇమీడియట్గా నాకు 0 డివిజన్ ఎర్రర్ అనేది రేజ్ అయింది. ఈ కండిషన్లో ఆర్ అట్లీస్ట్ ఒకటి ట్రూ అన్నా మనకి రిజల్ట్ ట్రూ అవుతుంది. ఏ వాల్యూ ఏంటి, 0, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫాల్స్.
బట్ సెకండ్ కండిషన్ చెక్ చేయాలి, ఎందుకంటే ఇది ట్రూ అయితే మనకి రిజల్ట్ ట్రూ అవుతుంది, ఫాల్స్ అయితే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. సెకండ్ దాని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది ఒక్క దాని మీద కాకుండా సెకండ్ది కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ సెకండ్ ఏంటి, 10/0 ఇస్ డివిజన్ బై ఎర్రర్. సో ఇమీడియట్గా ఆ 0 డివిజన్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ కేసులో మనకి 0, నెక్స్ట్ 2 కేసెస్లో 0 డివిజన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 93. దిస్ ఈస్ అ జావా ప్రోగ్రామ్. సో జస్ట్ 2 సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ రాసాము. సో ఫస్ట్ దాంట్లో మనం ప్రింట్ చేస్తుంది ఏంటి, రిజల్ట్ కాలన్ +1 +2. సో ఇక్కడ మనకి ప్రింట్ అయ్యేది ఏంటి, జనరల్గా మనం చూసిన దాన్ని బట్టి 1 and 2 ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ మీద ప్లస్ అప్లై చేస్తే ఎడిషన్ పెర్ఫామ్ అవుతుంది, రిజల్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దట్ ఈస్ రాంగ్. సో ఈ ప్లస్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఎడిషన్ లెఫ్ట్ టు రైట్ అసోసియేషన్ జరుగుతుంది, లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఈ 2 ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దీనికి వచ్చిన రిజల్ట్తో ఈ 2 ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫస్ట్ ఈ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి, ప్లస్ ఆపరేటర్ అప్లై చేయాలి అంటే ఆ 2 ఆపరెంట్స్ యొక్క టైప్ సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ ఉన్నది స్ట్రింగ్ డేటా టైప్, బట్ ఇక్కడ ఉన్నది ఇంటీజర్ డేటా టైప్. ఈ కేసులో ఏం జరుగుతుంది, మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఛాలెంజెస్లో డిస్కస్ చేసాం, 2 ఒకే దానిలో ఒకే టైప్కి చేంజ్ అయ్యి అప్పుడు మాత్రమే ప్లస్ పెర్ఫామ్ అవుతుంది. 2 ఇంటీజర్స్ అయితే ఎడిషన్ పెర్ఫామ్ అవుతుంది, 2 స్ట్రింగ్స్ అయితే కంకాటినేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఈ కేసులో స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం డిఫికల్ట్, బట్ ఈ ఇంటీజర్ని జస్ట్ స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడం ఈజీ. సో ఈ 1 అనేది ఇంటీజర్ 1 అనేది స్ట్రింగ్ 1గా కన్వర్ట్ అయ్యి ఈ రెండింటికి ఎడిషన్ పెర్ఫామ్ అవుతుంది. 2 స్ట్రింగ్స్ మీద ఎడిషన్ పెర్ఫామ్ అయితే మనకు వచ్చేది ఏంటి, కంకాటినేషన్. సో రిజల్ట్ కాలమ్కి 1 అనే స్ట్రింగ్ యాడ్ అయింది. నెక్స్ట్ సో ఈ స్ట్రింగ్కి మనం ఏం చేస్తున్నాము, +2 చేస్తున్నాము. రిజల్ట్ 1 అనేది స్ట్రింగ్, 2 అనేది ఇంటీజర్ డేటా టైప్. సేమ్ స్ట్రింగ్కి ఇంటీజర్కి ఎడిషన్ పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, బట్ అది వర్క్ అవ్వదు, రెండింటిని సేమ్ టైప్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రిజల్ట్ 1 అనే దాని నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయడం డిఫికల్ట్, దట్ ఈస్ నాట్ సేఫ్, ఎందుకంటే అందులో ఇంటీజర్ ఉండొచ్చు లేకపోవచ్చు. బట్ ఈ ఇంటీజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడం ఈజీ. సో ఇది ఆటోమేటిక్గా టైప్ క్యాస్ట్ అయ్యి ఇంటీజర్గా, స్ట్రింగ్గా. ఈ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ని ఎడిషన్ పెర్ఫామ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, కంకాటినేషన్. సో రిజల్ట్ 1 అనే స్ట్రింగ్కి ఈ 2 అనేది యాడ్ అయింది, రిజల్ట్ 1 2. సో ఫస్ట్ కేసులో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, రిజల్ట్ 1 2 అనే ఒక స్ట్రింగ్ వస్తుంది. మరి నెక్స్ట్ కేసులో రిజల్ట్ +1 +2. సో ఈ కేసులో ఇది మనకి సేమ్గా కనిపించిన, బట్ మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంట్రడ్యూస్ చేసిన పెరాంథసిస్ వల్ల ఆ ప్రెసిడెన్స్ ఆర్డర్లో ఆపరేటర్స్కి మనకి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఈ పెరాంథసిస్కి ఉంటుంది. సో ఎప్పుడైతే పెరాంథసిస్ ఇన్వాల్వ్ అయ్యిందో అవి ఫస్ట్ ఎవాల్యుయేషన్ జరిగి ఈ రిజల్ట్కి ఫైనల్ రిజల్ట్కి రిమైనింగ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఈ పెరాంథసిస్లో ఉన్న వాల్యూస్. సో 1 + 2 దీస్ ఆర్ ఇంటీజర్స్ మీద ప్లస్ అప్లై చేస్తే మనకి రిజల్ట్ 3 అనేది ఎవాల్యుయేట్ అయ్యింది. సో 3 అనేది ఇంటీజర్, ఈ రిజల్ట్ అనేది స్ట్రింగ్. అగైన్ సేమ్ కేస్, ఒక స్ట్రింగ్కి ఇంటీజర్కి ఎడిషన్ పెర్ఫామ్ చేయలేదు. సో ఎయిదర్ స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి ఆర్ ఇంటీజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం ఈజ్ నాట్ సేఫ్, బట్ ఈ ఇంటీజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది ఆటోమేటిక్గా టైప్ క్యాస్ట్ చేసి ఈ 2 స్ట్రింగ్స్కి ప్లస్ అప్లై చేస్తున్నాం. ప్లస్ అప్లై చేస్తున్నామంటే ఇక్కడ జరిగేది కంకాటినేషన్, రిజల్ట్ అనే దానికి 3 అనేది స్ట్రింగ్ యాడ్ అయ్యి ఫైనల్గా మనకి రిజల్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది ఈ సెకండ్ కేసులో. సో హియర్ ద రిజల్ట్ ఈస్ రిజల్ట్ 3. సో ఫస్ట్ లైన్ ఏం ప్రింట్ చేస్తుంది, రిజల్ట్ 1 2. సెకండ్ లైన్ ఏం ప్రింట్ చేస్తుంది, రిజల్ట్ 3. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 94. This is also a Java program, and in the main method we have created a for loop, and in that we have written a simple print statement in that we have trying to print loop and next break. Ee for loop, first this is not a syntax error because manam for loop yokka different cases anni chusam. General ga for loop yokka syntax enti, for initialization, condition, expression. మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాం, ఇందులో డిఫైన్ చేసే 3 ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ కాదు, దీస్ ఆర్ ఆప్షనల్. మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎలాంటి ఎర్రర్ రాదు. సో ఇక్కడ ప్రతి కండిషన్ని స్కిప్ చేసాం మనం.
సో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ స్కిప్ చేస్తే, ఏ కండిషన్ స్కిప్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనం కవర్ చేసాం. సో ఎప్పుడైతే అన్నిటిని స్కిప్ చేస్తామో దిస్ ఇండికేట్స్ ఇన్ఫైనైట్ లూప్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫైనైట్ లూప్. సో ఏదైతే బాడీ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తామో అది ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవ్వాలి. సో ఇలా రాస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ కేసులో, ఫస్ట్ ఇటరేషన్లో లోపలికి ఎంటర్ అయింది. మనం రాసిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, system.out.println ఆఫ్ లూప్. సో నా అవుట్పుట్లో లూప్ అనేది ప్రింట్ అయింది. బట్ దీని తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, బ్రేక్. బ్రేక్ మీన్స్ ఇట్ ఇమీడియట్లీ టర్మినేట్స్ దట్ లూప్. ఇంక లూప్ నుంచి బయటకు వచ్చేసాం, ఇది ఇన్ఫినైట్ టైమ్స్ ఇంక రన్ అయ్యే ఛాన్స్ లేదు, బ్రేక్ వచ్చింది కాబట్టి. సో ఫైనల్గా నాకు ఏం ప్రింట్ అయింది, జస్ట్ లూప్ అనేది ఒక సింగిల్ టైం మాత్రమే ప్రింట్ అయింది. దిస్ ఈస్ ద అవుట్పుట్. Hope you understand and thank you.